హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2 ఆఫ్ గృహప్రవేశం అనమాట. ఈ పార్ట్ 2లో పాలు పొంగించడం, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా అమ్మ వాళ్ళు తెచ్చిన సారీ అండ్ ఇంకా భోజనాలు ఉంటాయన్నమాట. అయితే ముందుగా ఈశాన్య మూల ఉంటుంది కదా వంటగదిలోని, అక్కడ ఒక దీపం వెలిగించమన్నారనమాట పంతులు గారు. వెలిగించేసి బాగా మొక్కుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీ అందరికీ మంచి మంచి వంటలు చేసి చూపించాలని చెప్పి బాగా మొక్కుకున్నానని. అలా నేను మా హస్బెండ్ ఇంకా అందులో రూపాయి నాణ్యం వేసి దండం పెట్టుకున్నామన్నమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత పొయ్యి కూడా పూజ చేయించారనమాట మాకు. అండ్ అందరూ సాంప్రదాయంగా పెట్టుకుంటాం కదా, మనము ఎక్కడున్నా ఎలాంటి గృహంలో ఉన్నా కూడా ఇటుకలతోనే మనం పుల్లలు పెట్టి పొయ్యి వెలిగించుకుంటాం కదా పాలు పొంగించుకునేటప్పుడు. సో మేము కూడా అలానే చేసామన్నమాట. ఇక్కడ మేము ప్రజెంట్ ఉంటున్న రెంటెడ్ హౌస్ దగ్గర ఇటుకలు తీసుకున్నామన్నమాట. తీసుకొని అక్కడ నీట్గా వాష్ చేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అలా తయారు చేసి ఇలా తయారు చేసుకున్నాం అనమాట. ఫైనల్లీ అయితే పుల్లలు కూడా బయట కొనుక్కున్నాము. సో అలా సెట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంక ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికి హడావడి అంతా జరుగుతుందన్నమాట. మా మామయ్య గారు వాళ్ళందరూ పూజకన్నీ సిద్ధం చేస్తున్నారు, పంతులు గారు వాళ్ళందరూ. అండ్ ఇంక ఇక్కడ అందరూ ఒక్కొక్క చెయ్యి వేస్తేనే కదండి పని అంతా ముందుకు కదులుతుంది. సో అంతేనండి, ఎక్కడైనా కూడా అందరూ తలో చెయ్యి వేస్తేనే ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ ఇంక ఇక్కడ మా చిన్న ఆడబడుచు వచ్చి బొట్లు పెడుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళందరూ మా ఆడబడుచులు అనమాట, అంటే ఆ రోజు ప్రజెంట్ అయిన ఆడబడుచులు అనమాట వీళ్ళందరూ. అయితే ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, హడావాడంతా ఆడబడుచులతో ఉంటుందని. ఇంకా అంతే కదండి, మా ఇంట్లో కూడా అంతే. మాకు అలా ఉండడం ఎంతో సరదా అనిపిస్తుంది. ఇంకా అలాగ అయిపోయిన తర్వాత ఇంకా మా మామయ్య గారు వచ్చి ఇలా పువ్వులన్నీ కడుతున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ నుంచొని మాట్లాడుకుంటున్నాం ఎలా జరిగింది ఏంటి అని. ఇంకా అలా అందరూ బిజీ ఉన్నారనమాట. అయితే మాకు ఇలా నించోపెట్టారనమాట. అయితే మేము నిజంగా మళ్ళీ మా పెళ్ళి జరిగిన టైంని రిమెంబర్ చేసుకున్నాం అనమాట. అప్పుడు ఇలానే కదండి కొబ్బరి బొండం అది పట్టుకొని నించోబెడతారు పెళ్ళికి. సో అలా అవన్నీ మెమరీస్ తలుచుకుంటున్నాను అనమాట. నేనైతే నవ్వుకుంటున్నాను మా హస్బెండ్తో చెప్పి. నాకైతే చాలా సరదా అనిపించింది. తర్వాత ఇంకా పీటల పైన కూర్చోబెట్టి పూజ స్టార్ట్ చేశారనమాట పంతులు గారు. అలా పీటల పైన కూర్చున్న తర్వాత వెళ్ళి దీపం వెలిగించమన్నారనమాట. సో పంతులు గారు వెళ్ళి నేను 2 దీపాలు అయితే పూజ చేసే ముందు మనం పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి కదండి. సో అందుకని మా అత్తయ్య మామయ్య వస్తున్నారనమాట. మేము వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం ఫస్ట్. ఇంకా తర్వాత మా మమ్మీ డాడీ అలా ప్రతి ఒక్కరు, అంటే మా రిలేటివ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రేయర్స్ ఫస్ట్ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. అండ్ దెన్ అప్పుడు మేము పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట.
ఇంకా అలా అందరూ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. ముందుగా మనం వినాయకుడి పూజ చేసుకుంటాం కదా, సో అలానే పసుపుతో వినాయకుడిని చేశాను. ఆ తర్వాత పంతుల వరకు కొన్ని పువ్వులు అందిస్తే అలాగా పూజ చేసుకున్నాను. అయితే ఇక్కడ పంతులు గారు ఈ గ్లాస్‌లో వాటర్ ఉన్నాయి కదా, సో వాటిని గంగా, యమున, సరస్వతి అన్ని నదులు అని చెప్పి భావించి వాటికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేయండి అని చెప్పి మాకు చెప్తున్నారనమాట. సో అలా వేసి వాటిపైన పూజ చేపిస్తున్నారు. సో అలా చేపిస్తే మేము పూజ చేసామన్నమాట వాటికి. అయితే వినాయకుడి పూజ అయిపోయింది. ఆ తర్వాత వాస్తు పూజ అని చెప్పి చేపిచ్చారనమాట. ఒక 3 గ్లాసెస్‌లో వాటర్ వేయించి 3 గ్లాసెస్‌ని అటు ఇటు మార్పించి అలాగా పూజ చేశారనమాట. అది నేను చేయకూడదంట. ఓన్లీ జెంట్స్ అంటే మా హస్బెండ్ మాత్రమే చేయాలని చెప్పి అన్నారు. సో అలాగా పూజ చేపిచ్చారనమాట మా హస్బెండ్ చేత. అయితే ఇక్కడ పూజ అంతా అయ్యే లోపల పాలు పొంగిపోతున్నాయి అన్నమాట. సో ఆ పాల దగ్గరికి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాతకి ఇలా జస్ట్ వెళ్ళి నుంచున్నాము. ఇలాగ పాలు పొంగడం స్టార్ట్ అయింది.
అయితే ఇందాక మా ఆడపడుచులందరూ కలిసి కలుపుతున్నారు కదా బియ్యం, నెయ్యి వేసి. సో, ఆ బియ్యంని మేము ఆ పాలలో వేసామనమాట పరమాన్నానికి. సో, అలా నేను మా హస్బెండ్ 3 సార్లు తిప్పేసి 3 సార్లు బియ్యం వేసేసామనమాట అలాగా. వేసిన తర్వాత ఇంక మిగిలిన వాళ్ళ అమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి తలకు చెయ్యి వేసి బియ్యం అందులో వేసారు. ఇంకా పొయ్యి వెలిగించినందుకు మా ఆడపడుచుకి, మా అన్నయ్యకి మేము అలాగా తాంబూలం ఇచ్చుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చి పంతులు గారు మళ్ళీ వాస్తు పూజ చేపిస్తున్నారనమాట. అయితే నాకు ఒక ట్రేలోని పసుపు కొమ్ములు, చిల్లర పైసలు, ఇంకా ఎండు ఖర్జూరం, ఆకు వక్క ఉంటాయి కదండి, ఆ వక్క చెక్కలు ఇచ్చారనమాట. ఇచ్చి అవన్నీ కూడా నాకు ఒకటి ఒకటి అందించమన్నారు. అయితే మా హస్బెండ్ని అలా తమలపాకులు వాస్తు ప్రకారం అనమాట ఒక్కొక్క ఆకు ఒక్కొక్క వాస్తులో పెట్టమని చెప్తున్నారనమాట. పెట్టి నన్ను ఇక్కడ ఇవన్నీ కలిపి అంటే ఒక పసుపు కొమ్ము, ఒక ఎండు ఖర్జూరం అండ్ ఒక చెక్క అండ్ ఒక నాణ్యం అనమాట. ఇలా 4 కలిపి మా హస్బెండ్కి ఇస్తే మంత్రులు గారేమో మంత్రాలు చదువుతున్నప్పుడు అవి ఆకుమ్మ పెట్టి పూజించాలన్నమాట. సో, అలాగా ఇద్దరు కలిపి ఇలా 2 పనులు చేస్తున్నాం అనమాట. అయితే ఈలోగా మయూక కూడా వచ్చిందనమాట. మార్నింగ్ నుంచి మయూక అసలు ఫుల్ బిజీ అనమాట. ఇంక ఇల్లంతా తిరగడంలో బిజీగా ఉంది. మయూక కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి పూజ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అలాగా ఏమీ పేచి ఏం పెట్టలేదు. అలా కూర్చొని పూజ కొంచెంసేపు చేసింది. ఇంకా తర్వాత తను లేచి వెళ్ళిపోయిందనమాట అక్కడి నుంచి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నప్పుడు మనకి సత్యదేవుడిది ఒక చిన్న ప్రతిమ ఇస్తారు కదండి. సో, ఆ ప్రతిమకి మేము ఇప్పుడు అభిషేకం చేస్తున్నాం అనమాట. పంచామృతాలతో చేస్తున్నాం అనమాట. అయితే పాలు, నెయ్యి, పెరుగు, పంచదార అండ్ తేనె అనమాట. ఇవన్నిటితో చేసి అప్పుడు దాన్ని ప్రతిమను అక్కడి నుంచి తీసి ఒకసారి నీటిలో వాష్ చేసి ఇంకా ఆకు పైన పెట్టమన్నారనమాట. సో, అలా పక్కన పెట్టేశాను. అభిషేకం చేసింది కూడా అలాగా దేవుడు ప్రతిమ ముందు పెట్టమన్నారనమాట. ఈలోగా పంతులు గారు కలశం సిద్ధం చేశారు వ్రతానికి. అయితే ఇది సత్యదేవుడి కింద, ఇది సత్యదేవుడి భార్య కింద మనం అమ్మవారి కింద భావించమని చెప్పి మాకు చెప్తున్నారు. అయితే కలశం పెట్టేటప్పుడు మయూక కూడా ఉండాలని చెప్పి నేను మయూకని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టుకున్నాను అనమాట. అయితే మయూక ఏం తింటుంది అనుకుంటున్నారు కదా, ఎండు ఖర్జూరం తింటుందన్నమాట. ఇంకా తన పనిలో తను ఉంది, మేము మా పనిలో మేము బిజీ ఉన్నామన్నమాట. ఇంకా కలశం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతానికి మనం ఇలాగే పెడతాం కదా, ఆకులు వేసి వాటిపైన తాంబూలం, పసుపు కొమ్ము అవన్నీ పెడతాం కదా. సో, అలాగా మొత్తం అన్ని ఆకులకి పెట్టేసామన్నమాట. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు, మేమిద్దరం అవన్నీ పేర్చేస్తున్నాము.
ఇంకా అలాగా ప్రతి అధ్యాయం చదువుతూ ఉన్నారనమాట. అయితే పంతులు గారు చెప్తూ ఉన్నారు, కలశం పైన మనం ఏమైనా పెట్టినవి మనం కథ చదువుతున్న అంతసేపట్లోనే ఏది ఒక్కటైనా కదిలినా కూడా ఆ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నట్టే, మీ కథ వింటున్నట్టు, మీరు చేసే పూజలు చూస్తున్నట్టే అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉన్నారనమాట. అలానే మాకు ఒక 2, 3 సార్లు కదిలింది. మాకైతే ఎంతో సంతోషం అనిపించింది. మనం చేసిన దానికి ఫలితం కలిగితేనే కదండి మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. సో అలాగే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అలాగే ప్రతి అధ్యాయం కూడా చక్కగా జరిగిందనమాట. అందరూ కూడా శ్రద్ధగా కథంతా విన్నాము. చక్కగా ఆనందంగా పూజ అయితే చేసుకున్నాం అన్నమాట. ఈలోగా మా అమ్మ నాన్న మాకు పెట్టాల్సిన బట్టలు ఉంటాయి కదా, గృహప్రవేశం అనేసరికి పుట్టింటి తరపు నుంచి బట్టలు సారీ పెడతారు కదండి, మా సైడ్ అయితే అలానే పెడతారు. సో అలాగా నాకు, మా హస్బెండ్కి, ఇంకా మా యువకకి, ముగ్గురికి మా అమ్మ నాన్న బట్టలు పెట్టి ఇంకా చలివిడి ఇంకా పొంగడాలు చేసి తెచ్చారనమాట. సో అవన్నీ ఇచ్చేసి సారీ కూడా అందించేశారు మాకు. ఇంకలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత నాకు మా హస్బెండ్కి మా ఆడపడుచులందరూ కలిసి హారతి ఇచ్చారనమాట. హారతి ఇచ్చి తాంబూలం తీసుకున్నారు. ఇంకా తర్వాత మా అన్నయ్య వదిన వస్తే వాళ్ళకి మేము కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా అలా తీసుకున్న తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఇంకా అలాగా తెచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఇస్తున్నారు. మేము వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఫస్ట్ మా అత్తయ్య మామయ్య అలా వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. తర్వాత మా మమ్మీ డాడీ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి నెక్స్ట్ ఇంకా మా చిన్నత్తయ్య, మా చిన్న మామయ్య గారు వచ్చారనమాట. అయితే వాళ్ళు బట్టలు తీసుకోమని మనీ ఇచ్చారనమాట. ఇంక ఇచ్చిన తర్వాత మా పెద్ద మామయ్య గారు వచ్చారు. ఇంక తర్వాత ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా వచ్చి ఇంక ఇచ్చుకున్నారనమాట. తిని కూడా నాకు ఆడపడుచు అవుతుందండి. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారనమాట వాళ్ళు. సో తను కూడా వచ్చి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట. తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మేము తీసుకున్నాము. మా చిన్నత్తయ్య, చిన్న మామయ్య గారి తరపు నుంచి వాళ్ళ అమ్మాయి అంటే మా ఆడపడుచు ఇంకా వాళ్ళ హస్బెండ్ తెచ్చి మాకు బట్టలు పెట్టారనమాట. అండ్ వీళ్ళిద్దరి తరపు నుంచి మాకు వెంకటేశ్వర స్వామి గిఫ్ట్ ఒకటి ప్రజెంట్ చేశారనమాట. చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను అది కూడా ఒకరోజు వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా అలా అందరూ గిఫ్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొని భోజనానికి సిద్ధపడతామన్నమాట. ఇంకా అందరూ భోజనం చేయాలి కదా. సో అయితే ఇంకా పంచామృతాలు ఉంటాయి కదండి, ఇందాక అభిషేకం చేసాం కదా. సో ఆ పంచామృతం కూడా మనకి పంతులు గారు ప్రసాదంలా తీర్థంలాగా చేతిలో వేశారనమాట. ఇంకా అది స్వీకరించిన తర్వాత అప్పటికే 1:30, 2 అయ్యింది. ఇంకా తర్వాత భోజనాల టైం అండి. సాంప్రదాయంగా అన్నీ చేసుకున్నాం కదా. సో అరిటాకు భోజనం కూడా సాంప్రదాయంలో పాటే కదా.